సాయిరామ్. ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. అంటే మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయనే ముందు ఏ దిక్కున డోర్ ఉంటే బాగుంటుంది అనేది ముఖ్యం. అంటే అన్ని దిక్కులు మంచివే. మనకి ఎన్ని దిక్కులు ఉంటాయి? 4 దిక్కులు ఉంటాయి. ఒకటి ఉత్తరం, తూర్పు, దక్షిణం, పశ్చిమం కదా. ఈ 4 దిక్కులు. 4 దిక్కుల్లో ఏ దిక్కు మంచిది అంటే అన్ని దిక్కులు మంచివి. అన్ని దిక్కులకు కూడా ఆ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. మంచి రిజల్ట్స్ ఇస్తాయి ప్రతి దిక్కు కూడా. కాకపోతే మనం ఏ దిక్కున ఎలాంటి డోర్ ఎలా పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఒక శాస్త్రం ఉంది. అంటే మన ఋషులు మహర్షులు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు మనకి ఎక్కడ గుమ్మం పెట్టుకోవాలి, ఏ దిక్కును పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి, దక్షిణంలో పెట్టుకుంటే గుమ్మం ఎక్కడ పెట్టుకోవాలి, పశ్చిమంలో పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి, ఉత్తరంలో పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి, అలాగే తూర్పులో పెట్టుకుంటే ఎక్కడ పెట్టుకోవాలి. అన్నీ కూడా సింహద్వారాలే పెద్ద. అంటే సింహద్వారం అని దేని అంటాం? ఇంట్లోకి వెళ్ళే మెయిన్ డోర్. ప్రతి ఇంటికి కూడా ఒక మెయిన్ డోర్ అంటూ ఉంటుంది కదా, ప్రతి దిక్కులో ఉంటుంది. దిక్కును ఎలా నిర్ణయిస్తాం మనం? మన ఇంటి ముందున రోడ్ని బట్టి. ఉత్తరంలో రోడ్డు ఉంటే ఉత్తరముఖ ద్వారం అంటాం, తూర్పులో రోడ్డు ఉంటే తూర్పుముఖ ద్వారం అంటాం, దక్షిణం రోడ్డు ఉంటే దక్షిణముఖ ద్వారం ఇల్లు అంటాం, పశ్చిమంలో రోడ్డు ఉంటే పశ్చిమముఖ ద్వారం ఇల్లు అంటాం. కొన్ని ఇళ్ళకి 2 పక్కలు కూడా రోడ్లు ఉంటాయి. తూర్పున ఒక రోడ్డు, ఉత్తరంలో కూడా ఒక రోడ్డు ఉంటుంది. దాన్ని ఈశాన్యం ఇల్లు అంటాం. అంటే ఏదో ఒక పక్కనే ప్రధాన ద్వారం పెట్టుకోవాలి. ఉత్తరంలో ఒక డోరు సింహద్వారం, తూర్పులో సింహద్వారం అలా కాదు. అక్కడ ఆ స్థలంలో ఉన్న స్థాన బలాన్ని బట్టి ఎక్కడ గుమ్మం పెట్టుకుంటే బాగుంటుంది. ఉదాహరణకి ఈశాన్య స్థలం అనుకుందాం. ఈశాన్యం అంటే తూర్పులో ఒక రోడ్డు, ఉత్తరంలో ఒక రోడ్డు ఉన్న స్థలాన్ని ఈశాన్య స్థలం అంటారు సాధారణంగా. అక్కడ ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది? 4 దిక్కులు మంచిగా అని చెప్పాను కదా. సో ఎటు పెట్టుకు మంచి రిజల్ట్స్ వస్తాయి? వాస్తు శాస్త్రంలో ముఖ్యంగా ఏంటంటే స్థాన బలాన్ని బట్టి ఈ ఇంటికి తూర్పులో సింహద్వారం పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయా, లేకపోతే ఉత్తరంలో పెట్టుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయా? ప్రతి వారికి కూడా మంచి ఫలితాలు రావాలనే ఉంటాయి కదా. కరెక్ట్గా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే మనం ఇంట్లో మోడం పెట్టుకుంటాం కదా, వైఫై సిగ్నల్ రావాలని. ప్రతి రూమ్లో ప్రతి కార్నర్లో సిగ్నల్ రావాలి అన్నప్పుడు మనం మోడర్ని అలా అరేంజ్ చేసి పెట్టుకుంటాం. ఎక్కడో ఒక దగ్గర పెట్టాము, కొన్ని చోట్ల సిగ్నల్ రాదు. అలాగే ఈ ఇంటికి ఉత్తరంలో పెట్టుకుంటే బాగుంటుందా, తూర్పులో పెట్టుకుంటే బాగుంటుందా? ఎందుకంటే 2 రోడ్లు ఉన్నాయి కదా అనేది ఆ స్థలంలో ఉన్న బలాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. అలాగే ఆగ్నేయ భాగం కొన్ని ఇంట్లోకి ఏంటి, తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు ఉంటుంది. ఇలా తూర్పులో ఒక రోడ్డు, దక్షిణంలో ఒక రోడ్డు ఉన్న స్థలాన్ని మనం ఆగ్నేయ స్థలం అంటాం. సో దక్షిణంలో కూడా గుమ్మం పెట్టుకోవచ్చు, లేదా తూర్పులో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఎటుపక్క పెట్టుకుంటే బాగుంటుంది అనే దానిపైన రిజల్ట్ ఆధారపడి ఉంటుంది ఆ స్థాన బలాన్ని బట్టి. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆగ్నేయ స్థలం దక్షిణంలో ఒక రోడ్డు, తూర్పులో ఒక రోడ్డు ఉంది కాబట్టి 2 చోట్ల పెట్టుకోవాలి, ఎటో ఒక్కటే పెట్టుకోవాలి. ఇక్కడ 2 పెట్టుకున్నాం అనుకోండి, ఆగ్నేయ ఫలితాలే వస్తాయి. ఉత్తరంలో గుమ్మం లేకుండా ఈ స్థలానికి మనం దక్షిణంలో గుమ్మం, తూర్పులో గుమ్మం పెట్టుకుంటే ఆగ్నేయ ఫలితాలు వస్తాయి. కాబట్టి అక్కడ దక్షిణంలోనో లేకపోతే తూర్పులోనో పెట్టుకోవాలి. ఇలా 2 పెట్టుకోకూడదు. కానీ సాధారణంగా ఇంటికి ఏంటి, ప్రధాన ద్వారం పెట్టిన తర్వాత కిచెన్లో నుంచి బయటికి రావడానికి ఇంకో గుమ్మం పెట్టుకుంటాం. కానీ ఇలా కిచెన్లో నుంచి బయటికి రావడానికి పెట్టుకున్నప్పుడు ఆ ఇంటికి 2 ద్వారాలు అవుతాయి. కాబట్టి ఉత్తరం ఖాళీ స్థలంలోకి వెళ్ళడానికి ఉత్తరంలో దక్షిణాగ్నేయ గుమ్మానికి ఎదురుగా ఒక గుమ్మం ఉండాలి, ఉత్తర ఈశాన్యం. అంటే ఆ ఇల్లు 3 గుమ్మాల ఇల్లు అవుతుంది, అక్కడ బాగుంటుంది. అలాగే నైరుతి స్థలాన్ని దేనంటాం? దక్షిణంలో రోడ్డు, పశ్చిమంలో రోడ్డు ఉన్న స్థలాన్ని నైరుతి స్థలం అంటాం. ఇక్కడ దక్షిణం కూడా వచ్చే మంచిదే దిక్కు, పశ్చిమం దిక్కు కూడా మంచిదే. ఇక్కడ కూడా ఎటుపక్కో స్థానబలాన్ని బట్టి అవుతుంది. దక్షిణం లేకపోతే పశ్చిమంలో మాత్రమే గుమ్మం పెట్టుకోవాలి. అలాగే వాయువ్య స్థలం, ఉత్తరంలో ఒక రోడ్డు, పశ్చిమంలో ఒక రోడ్డు ఉన్న స్థలాన్ని మనం వాయువ్య స్థలం అంటాం. ఇక్కడ పశ్చిమం కూడా మంచి దిక్కే, ఉత్తరం కూడా మంచి దిక్కే. కానీ ఇక్కడ కూడా ఏంటంటే స్థానబలాన్ని బట్టి ఉత్తరంలోనో లేకపోతే పశ్చిమంలోనో పెట్టుకోవాలి. కానీ నేను ప్రాక్టికల్గా కొన్ని చూశాను, కొన్ని ఇళ్లలో వాస్తు చూడడానికి తీసుకెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళగానే చెప్తారు, గురుగారు మేము 2 రోడ్లు ఉన్నాయి, మాకు 2 రోడ్లకు 2 గేట్లు పెట్టుకున్నామండి ఇక్కడ అని. అదే వాళ్ళ కష్టాలకు కారణం. ఉత్తరం రోడ్డు మంచిదే, పశ్చిమం రోడ్డు మంచిదే, వాయువ్య భాగం ఉత్తర వాయువ్య వీధిపోటు లేదండి, అందుకే 2 పెట్టుకున్నామని చెప్తారు. చాలా గర్వంగా ఫీల్ అవుతారు. కానీ మాకు కష్టాలు తప్పట్లేదు, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాం. అంత బాగుంది కానీ ఎందుకు మాకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఇలా బాధపడుతున్నాం, అర్థం అవ్వట్లేదని తీసుకొచ్చాం అని అంటారు. అక్కడ చేసిన తప్పు ఏంటంటే వాళ్ళు ఇక్కడ 2 రోడ్లు ఉన్నప్పుడు వాయువ్య స్థలానికి పశ్చిమంలో ఉత్తరంలో రోడ్లు ఉన్నాయి, బాగుంది.
కానీ ఇలా ఇక్కడో గేటు, పశ్చిమ వాయువ్యంలో గేటు, పశ్చిమంలో ఏంటి ఉచ్చస్థానం పశ్చిమ వాయువ్యం, ఉత్తరంలో ఉత్తర ఈశాన్యం, రెండు వచ్చే స్థానాలే. కానీ ఇలా 2 గేట్లు పెట్టుకోకూడదు. ఒకటి ఎగ్జిట్, ఒకటి ఎంట్రన్స్ పెట్టుకుంటారు. ఇల్లంతా చక్కగా బాగా కట్టుకుంటారు, కానీ అక్కడ ఎప్పుడు కూడా అన్సర్టనిటీ. డబ్బు వస్తుంది, స్వాహా అయిపోతుంది. బాగా సంపాదిస్తుంటారు, కానీ ఆ ఇంట్లో డబ్బు సేవింగ్ అంటూ ఉండదు, స్వాహా అయిపోతుంటుంది. చాలా పలుకుబడి ఉంటుంది, చాలా ఇన్ఫ్లుయెన్షియల్గా ఉంటారు, కానీ డబ్బు మాత్రం ఉండదు. అన్ని కేసులలో ఇరుక్కుపోతుంటారు. ప్రతిదో కేసే, ప్రతి చిన్న విషయాన్ని కూడా డిబేటెడ్ ఇంకా అక్కడ. ఇలాంటి బాధలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి దిక్కులన్నీ కూడా శ్రేష్టమే. కాకపోతే మనం ఎక్కడ గుమ్మం పెట్టుకుంటే బాగుంటుంది, ఎలా మెయింటైన్ చేయాలి, అక్కడ ఉన్న స్థాన బలాన్ని బట్టి అక్కడ వాస్తుశాస్త్రాన్ని పాటించి పెట్టుకుంటే జీవితం చక్కగా హాయిగా ఉంటుంది. సాయిరక్ష. ఒక శుభవార్త త్వరలోనే ప్రారంభం. ఒక అరుదైన విలువైన అవకాశం. గృహిణులకు, బిగినర్స్ మరియు సీనియర్ సిటిజన్ల కోసం లైవ్ ఆన్లైన్ విశ్వకర్మ వాస్తు క్లాసెస్. పుస్తకాల వాస్తు కాదు, నిజ జీవితంలో పనిచేసే సాధారణ ఆచరణాత్మక నివారణలు. గత 40 సంవత్సరాలుగా ఫుల్ టైం కన్సల్టెంట్ గా లైవ్ టీవీ ప్రోగ్రామ్స్ ద్వారా వేలాది కుటుంబాల జీవితాల్లో మంచి ఆరోగ్యపరమైన మార్పు తీసుకొచ్చిన వాస్తుయోగి శ్రీ కెఎల్ విశ్వకర్మ గారి చేత 21 రోజులు లేదా 4 వారాల లైవ్ ఆన్లైన్ క్లాసెస్. గృహిణులకు సులభంగా అర్థమయ్యే విధానం, బిగినర్స్ కి స్పష్టమైన వివరణ, సీనియర్ సిటిజన్లకు అనువైన క్లాసులు, ప్రశ్నలు సమాధానాలు లైవ్ లోనే. సర్టిఫికేట్ కూడా ఇవ్వబడును. మీ ఇంటి శాంతి, ఆరోగ్యం, సంపదకు వాస్తు ఎలా సహకరిస్తుందో ఇప్పుడే తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు వెంటనే 9848045677 వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి.